ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ 15. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ సాంబార్ పొడి రసం పొడి. ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రంగు రుచి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ సాంబార్ పొడి ఇంకా రసం పొడి చేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 6 months వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 tablespoon కందిపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు కప్పు ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ధనియాలు వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని మిరియాలు వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని మెంతులు వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ బియ్యం వేసుకుని బియ్యం వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎండుమిరపకాయలు వేగే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని కరివేపాకు వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సర్లోకి వేసుకుని 1/2 టీ స్పూన్ ఇంగువ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ చాలా రుచిగా ఉండే సాంబార్ పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు రసం పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 టీ స్పూన్ కందిపప్పు 1 టీ స్పూన్ మినప్పప్పు 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పావు కప్పు ధనియాలు 1 టీ స్పూన్ మిరియాలు వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక 1 టీ స్పూన్ మెంతులు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి వేగే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారాక మిక్సర్లోకి వేసుకుని 1/2 టీ స్పూన్ ఇంగువ 1/2 టీ స్పూన్ పసుపు 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే హోమ్ మేడ్ రసం పొడి రెడీ అయిపోయింది. అంతే అండి, సింపుల్గా ఇంకా రుచిగా ఉండే హోమ్ మేడ్ సాంబార్ పొడి ఇంకా రసం పొడి రెడీ అయిపోయింది. ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 6 months వరకు ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. Please do like, share and subscribe to my channel. Thanks for watching. Bye guys.